హలో, హలో. వెంకటేష్ గారా మాట్లాడే? అవును. ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి మన క్రెడిట్ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉందా సార్? బెదిరిస్తున్నావా అడుగుతున్నావా? ఆ? బెదిరిస్తున్నావా ఏంది? ఏం బెదిరిస్తున్నారు సార్ ఎందుకు? బెదిరిస్తున్నట్టుంది మాటలు. లేదు సార్, పేమెంట్ వాయిస్ అట్లా వస్తుంది నాకు తెలియదు. అంతేనా? లేదు సార్, అదే అట్లా ఏం వాయిసా? లేదు. అంటే అట్లా వస్తుంది సార్ వాయిస్. ఈ వాయిస్ కి భయపడి ఇప్పుడు పేమెంట్ కట్టమంటావా? సార్ సార్ ఈ వాయిస్ కి భయపడి పేమెంట్ కట్టమంటావా ఏంది? నేను అట్లా అనలేదా సార్, నేను అట్లా మాట్లాడే నేను నిన్న కూడా మాట్లాడినావు, నిన్న కూడా ఇదే మాట అన్నా. కొంచెం జాగ్రత్తగా మాట్లాడు, కస్టమర్లతోటి ఇట్లా మాట్లాడొద్దు. లేదు సార్, వాయిస్ ఎవరైనా బేస్ అట్లా వస్తుంది సార్, అంతే సార్. ఎవరైనా ఎక్స్ప్లెనేషన్ పెడితే ఈ వాయిస్ ఎప్పటికి పనికి రాదు, ఇక బ్లాక్ లిస్ట్ పడితే నువ్వు. ఓకే ఓకే సార్. ఓకేనా? ఓకే ఫస్ట్ ఓకే మీ సార్, పేరు సారీ చెప్పు. సార్. ఓకే, మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు మహేష్ సార్. నిన్న వేరే పేరు చెప్పినావు, మీ పేరు? ప్రతాప్ రెడ్డి చెప్పినావు నిన్న. లేలే మా, నేను ప్రతాప్ రెడ్డి అని ఏం చెప్పలేదు. నా దగ్గర టోటల్ వాయిస్ రికార్డు ఉంటుంది తమ్ముడు, ఆ? టోటల్ వాయిస్ రికార్డు ఉంటుంది తమ్ముడు అన్నా నేను. లేదు సార్, వినడ్ వాయిస్ ఈ వాయిస్ ఒకసారి వినండి సార్. లేదు సార్, అట్లా ఏం రాదు. నేను నిన్న ప్రతాప్ రెడ్డి అన్నావు, ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి అన్నావు, పర్సనల్ లోన్ గురించి మాట్లాడినావు. ఆల్రెడీ మీ ఇంకో అతను కూడా కొల్లి కూడా మాట్లాడినప్పుడు నిన్న 7:30 కాల్ చేసినావు నిన్న నువ్వు. నేను 7:30కి ఆఫీస్ ఉండదు సార్. 7:30కి ఆఫీస్ బంద్ ఆ టైంలో. చూపియాలా? నేను నా దగ్గర కాల్ లిస్ట్ ఉంది, నా దగ్గర 7:30 కాల్ చేసినావు. 7:30 కాల్ వచ్చిందా? 7:30 కాల్ చేసినావు నిన్న. నేను సీరియస్ అయినా అట్లా ఇట్లా మాట్లాడుతున్నావు అని. లేదు సార్, లేదు. వాయిస్ అట్లా వాయిస్ గొంతే అట్లా ఉంది సార్, నాకు అట్లా కాదు సార్. గొంతే అట్లా అయితే బాగానే రికవర్ అయితే బాగానే చేసుకుంటుంది ఈ వాయిస్ తోటి. కలెక్షన్ బాగానే అవుతుంది దానికి అర్థం. హలో సార్, అట్లనే కాదు సార్, గొంతు అట్లా వస్తుంది సార్. ఒక విషయం చెప్తాను సార్. అట్లా నేను ఒక మాట చెప్తా. చెప్పండి సార్. అందరు నా లాగా ఉండరు. ఓకే సార్, అట్లని కాదు సార్. సారీ సార్, మీరు ఎట్లా అట్లా అనుకోండి సార్. కాదు ఫస్ట్ ఏముంటుంది తెలుసా, ప్రాసెస్ ఉంటుంది. ఒకటి ఆర్బీఐ గైడ్ లైన్స్ అని ఒకటి ఉంటుంది. మీరు ఫోన్ చేసి వెంకటేష్ గారా అన్నారు, అది కరెక్టే. మీ కార్డ్ నెంబర్ చెప్పాలా, మీరు ఇంట్రొడ్యూస్ చేయాలా. నేను సో పర్సన్ మాట్లాడుతున్నాను, మీ కార్డు ఇంత ఉంది, మీ పెండింగ్ ఇంత ఉంది, పేమెంట్ కట్టలేదు, ఏమైంది అని మీరు ఆ విధంగా మాట్లాడాలా. ఓకే ఓకే సార్. మీరు మాట్లాడేది ఎట్లా సార్, బెదిరించి పేమెంట్ ఎప్పుడు కడతావు? లేదు సార్, అట్లానే కాదు సార్. గొంతే బేస్ అట్లా వస్తుంది. ఎట్లా ఏమనుకోకండి సార్, అట్లా ఏం కాదు. దీన్ని నేను సెటిల్మెంట్ చేపిస్తా అన్నాను. సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. అయితే లాస్ట్ మంత్ మీ ఒక రికవరీ ఏజెంట్ కొంచెం మిస్బిహేవ్ చేసింది నాతోటి. ఓకే ఓకే సార్. అతను నాతో మిస్బిహేవ్ చేస్తే నేను మీ మేనేజర్ తో మిస్బిహేవ్ చేసిన. ఓకే ఓకే ఓకేనా? మీరు ఏమనుకుంటున్నారు అంటే, మీరు ఏజెన్సీలో ఉండి మమ్మల్ని ఏం దొరకబట్టలేరు, మేము పత్తి దొరకము, ఫేక్ సిమ్ములు వాడతాము అనుకుంటారు. కానీ లేదు సార్, అట్లా ఎట్లుంటా సార్ తమ్ముడు, నేను కూడా కలెక్షన్ నుంచి బిలాంగ్ చేస్తా. ఓకే ఓకే ఒక చెప్తా తమ్ముడు, ఇంకా చెప్పి వద్దే నువ్వు అట్లా తమ్ముడు, అందుకే అంటున్నా. ఓకే ఓకే అన్న. అయితే దీన్ని సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నా. ఆల్రెడీ సెటిల్మెంట్ మాట్లాడుతున్నా. సెటిల్మెంట్ నాకేం అమౌంట్ చెప్పలేదు. అయితే ఒకసారి మాట్లాడు. ఒకసారి నాకు తక్కువ కావాలి. ఎంత ఉంది కాస్ట్? ఎంత ఉంది? ఒక్క నిమిషం అన్న, నేను ఇప్పుడే చెప్పిస్తా అన్న. ఇది మాట్లాడు, ఒక్క నిమిషం అన్న. మన హలో సార్, వెంకటేష్ గారా? అవును. ఓకే సార్, ఇది ఇరవై సార్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా. ఇది నేను ఇప్పుడే ఆ పర్సన్ కి చెప్పిన, మళ్ళీ మీకు కూడా చెప్పాలనా బ్రదర్? లేదు సార్, ఇప్పుడు నేను అడుగుతున్నాను. ఓకేనా, మీరు చెప్పాలనుకుంటే చెప్పండి. లేదు సార్ చెప్పాలంటే సెటిల్మెంట్కి వెళ్తారా? వెళ్తాను. ఎంత ఇవ్వగలుగుతారు? నాకు కాస్ట్ ఎంత ఉంది సార్? కాస్ట్ ఎంత ఉంది మీది? కాస్ట్ ఒక నిమిషం అండి. 78,000 సార్. 78 ఉందా? డిపిటీ ఎంత ఉంది? డిపిటీ 180 సార్. 180. 180నా? అంటే ఆల్రెడీ రైట్ ఆఫ్ అకౌంట్ ఇది. అవును సార్. అయితే రైట్ ఆఫ్ అకౌంట్ అయితే మంచి, నాకు వివర్ చెప్పండి. ఒకవేళ అయితే ఈ ఏజెన్సీ మీ దగ్గరనే చేపిస్తా. చెప్పండి. మీరు ఎంత కట్టుకోగలుగుతారు సార్? మీకు తెలిసింది కదా అమౌంట్ ఎంత ఉందో. మీరు ఎంతగా పే చేస్తారు చెప్తారా ఒక మాట? నేను 5,000 చెప్తా. నేను 5,000 చెప్తా. కస్టమర్ తక్కువనే అడుగుతాడు కదా, ఇట్లేనా? ఇప్పుడు ఒక మార్కెట్ పోతాం, అరే ఎవడైనా 100 రూపాయలు ఇస్తా, 100 రూపాయలు 20 రూపాయలు ఇస్తా అంటాడు కస్టమర్. నేను ఎంత అనవచ్చు, మీరు ఎంత ఇవ్వగలుగుతారు? 30,000 ఇస్తా సార్.
30,000 అవును సార్. 30,000 కాదు కదా, చాలా ఎక్కువ. ఇది ఇప్పుడు మాట్లాడేది మీరు పిఎల్ గురించా టీసీ గురించా? సార్ ఇది లోన్ సార్, పర్సనల్ లోన్ తీసుకున్నారు కదా, పర్సనల్ లోన్ కార్డ్ కదా, బేస్డ్ ఓకే లోన్. రైట్. నేను లాస్ట్ ఏ నాకు ఇవ్వగలుగుతానంటే ఒక 12,000 దాకా ఇవ్వగలుగుతా ప్రస్తుతానికి అయితే. 12,000. 12,000 మీరు ఒకవేళ క్లోజ్ చేస్తే చెప్పండి, చేపించాలి. 12,000 సార్. 12,000 మీరు ఏ రకంగా 12,000 అంటున్నారు సార్? నాకు ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకు. మీరు 12,000 ఏ రకంగా అడుగుతారు? ఇప్పుడు మీకు వస్తుందా లేదా, వస్తే ఒక ఇవ్వండి, నిమిషం లేకుంటే లైట్ తీసుకోండి. ఏంటి సార్? ఒకవేళ వస్తే ఇవ్వండి, లేకుంటే ఆ. వదిలేయండి. ఆ. ఆర్టీపీ మెన్షన్ చేయండి. పే కస్టమర్ కట్టాను అన్నాడు ఆ. అని చెప్పండి. కస్టమర్ కట్టనని చెప్పాలి. ఓకే ఓకే సార్. నెక్స్ట్ ఇంకేమన్నా డౌట్స్ క్లియర్ చేసుకోండి ఏమన్నా. నీకు డౌట్ క్లియర్, నేను రేపు మార్నింగ్ నీకు అప్డేట్ చేస్తాను. ఓకేనా? ఓకే రైట్ రైట్, చలో బాయ్. హలో ఆ. సరే అన్న, మార్నింగ్ కాల్.